యూపీఏతో పాటు దేశాన్ని కుదిపేస్తున్న బొగ్గు కుంభకోణం వెనుకున్న బకాసురులపై మెరుపు దాడులతో తొలి పంజా విసిరిన సీబీఐ మరిన్ని అక్రమాలు తవ్వేందుకు సన్నద్దమైంది. తొలి రోజు ఓ కాంగ్రెస్ ఎంపీ, మహారాష్ట్ర మంత్రితో పాటు 5 సంస్థలపై కేసులు నమోదు చేసిన అధికారులు నేడు సోదాలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న బొగ్గు కుంభకోణంలో మెరుపు దాడులతో బొగ్గు బకాసురుల గుండెల్లో హడలెత్తించిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాడులు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో తొలి అడుగుగా ఢిల్లీ, హైదరాబాద్ తో పాటు ముంబై, నాగపూర్, రాంచీ, ధనాబాద్, రాయ్పూర్, కోల్కతా, భిలాయ్, యవత్మల్ వంటి 30 ప్రదేశాల్లో సోదాలు చేసింది. జేఎల్డీ యవత్మల్ ఎనర్జీ లిమిటెడ్, ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్, వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ సంస్థలతో పాటు హైదరాబాద్ కు చెందిన నవభారత్ పవర్ లిమిటెడ్ సంస్థలకు చెందిన 20 మంది డైరెక్టర్ల నివాసాలు, కంపెనీ కార్యాలయాల్లో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు దాడుల తర్వాత సీబీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బొగ్గు గనుల కేటాయింపుల్లో పలువురు ఉన్నత స్థాయి అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించిన అధికారులు గుర్తు తెలియని వ్యక్తులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఛత్తీస్గఢ్ లోని ఫతేపూర్ ఈస్ట్ బొగ్గు గనిని నేరపూరిత కుట్రతో పొందినందుకు గాను జేఎల్డీ యవత్మల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్, కాంగ్రెస్ ఎంపీ విజయ్ దర్దాతో పాటు ఆయన సోదరుడు మహారాష్ట్ర మంత్రి రాజేంద్ర దర్దా పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అయితే తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని విజయ్ దర్దా స్పష్టం చేశారు. I deny all the allegations. There has been no wrongdoing. We will cooperate to establish that no case is made up. ఈ బొగ్గు కుంభకోణం సెగ రాష్ట్రాన్ని తాకింది. సీబీఐ అధికారులు హైదరాబాద్ లో నవభారత్ పవర్ లిమిటెడ్ కు చెందిన బంజారా హిల్స్ లోని ప్రసాద్ బ్రదర్స్ మహాలక్ష్మి హౌస్ లో సోదాలు చేశామని వివరించారు. ఇరువురు డైరెక్టర్లు తమకు చెందిన షేర్లను ఎస్ఆర్ పవర్ సంస్థకు అమ్మినట్లు వెల్లడించారు. వీరిద్దరిలో ఒకరికి చెందిన 5,000 షేర్లను 50 నుంచి 60 కోట్ల రూపాయలకు, మరొకరికి చెందిన 85 కోట్ల రూపాయల విలువైన షేర్లను కేవలం 12 కోట్లకు అమ్మకాలు జరిపారని, ఈ తతంగమంతా ఒడిశాలోని రాంపియా వద్ద బొగ్గు గని కేటాయింపు పూర్తయిన తర్వాత జరిగిందని పేర్కొన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జోక్యం గుర్తించినట్లు స్పష్టం చేశాయి. బొగ్గు గనులు పొందేందుకు ఈ 5 కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయని, తమ ఆర్థిక లావాదేవీలను ఎక్కువ చేసి చూపినట్లు సీబీఐ తెలిపింది. ప్రస్తుత విచారణకు కాగ్ నివేదికతో సంబంధం లేదన్న అధికారులు కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకే 2006-2009 మధ్య కాలంలో బొగ్గు కేటాయింపులపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.